భాగవతము దశమ స్కందం పూర్వభాగం. శ్రీకృష్ణ బలరాముల బాల్యలీలలు. నెమ్మదిగా కృష్ణ బలరాములు పెద్దవారవుతున్నారు. లోకమునకంతటికీ నడక నేర్పే పరమాత్మ నందరాజ్యంలో తప్పటడుగులు వేస్తూ నడుస్తున్నాడు. ఏమి ఆశ్చర్యం అని ఆకాశంలో అప్సరసులందరూ నాట్యం చేశారు. మహర్షులు అగ్నిహోత్రం వేస్తూ ఆహా ఏమి అదృష్టం, ఏ పరమాత్మకు అవిస్సులను ఇస్తున్నామో అటువంటి పరమాత్మ ఈ వేళ బుడిబుడి నడకలు నడుస్తున్నాడు అని దివ్య దృష్టితో చూసి సంతోషించారు. ఆయన బుడిబుడి అడుగులు చూసి రాక్షసులకు మరణకాలం దగ్గరకు వచ్చిందని వాళ్ళ అడుగులు తడబడడం మొదలుపెట్టాయి. అమ్మ చెప్తున్న కథలను శ్రద్ధగా వింటూ ఉండేవాడు. తల్లి చిన్న వేణువును వీస్తే ఆ వేణువును ఊదుకుంటూ ఇంట్లో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు కాకుతూ మట్టిలోకి వెళ్ళి పడుకున్నాడు. తనువున నంటిన ధరణి పరాగంబు పూసిన నెరబూతి పూతగాగా ముందర వెలగొందు ముక్తలాలంబు తొగల సంగడి కాని తనుకగాగా ఫాల భాగంబుపై బరుగు కావిరి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగా గంట మాలికలోని ఘన నీల రత్నంబు కమనీయమగు మెడక కప్పు గాగా హరవళ్ళులూరగా హరవళ్ళులుగాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిదే నొప్పె శివునికి దనకున్ వెర్రులేమి తెలుప వెలియునట్లు. ఈ సందర్భంలో పోతనగారు మట్టిలో ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు మట్టి తీసి మీద పోసుకుంటుంటే నాకు కృష్ణుడు కనపడడం లేదు, ఒంటి నిండా భస్మం అలుముకున్న బాలశంకరుడు కనబడుతున్నాడు అన్నారు. ఆయన మెడలో చిన్న హారం వేసుకొని మధ్యలో నీల పతాకం ఉంటే ఆ పతాకం కాంతి కంఠం మీద కొడుతుంటే గరణంను కంఠంలో పెట్టుకున్న నీలకంఠుడు కనబడుతున్నాడు. అమ్మ కొప్పుకు కట్టిన ముత్యాల సరాలు చూస్తుంటే కపర్ది అని పెద్ద జటాజూటం ఉండి అందులో గంగమ్మను ధరించి చంద్రరేఖను పెట్టుకున్న శంకరుడు దర్శనమవుతున్నాడు. మెడ నిండా అమ్మ హారములు వేస్తే నాగభూషణుడై పాములను ధరించిన శంకరుడు దర్శనమవుతున్నాడు. చిన్ని కృష్ణుడు నా వంక చూసి పోతన కృష్ణుడు శివుడు అని ఇద్దరు లేరయ్యా అని నాకు పాఠం చెప్పినట్లు కృష్ణుడు శివుణ్ణి రెండుగా కనపడుతున్నది, ఒకటే తత్వము సుమా అని నాకు పాఠం చెప్పాడా అన్నట్లుగా కనబడ్డాడు అని పద్యం రాసుకున్నారు. మహానుభావుడు ఎంత శివకేశవ అభేదమును పాటించి ధన్యుడైపోయాడో చూడండి. అందరి ఇళ్లల్లోకి వెళ్ళిపోయేవాడు. అన్ని ఇళ్లల్లో ఉన్న వెన్న నెయ్యి అన్నీ తినేసేవాడు. ఎవరైనా తన మీద నేరములు చెప్పితే అమ్మ నమ్మకుండా ఉండాలని బయటే మూతి అంతా శుభ్రంగా తుడిచేసుకునేవాడు. అలా వెన్నెలన్నీ తినేసి వచ్చాడు. కృష్ణ పరమాత్మ అలా వెన్న నెయ్యి తినడంలో ఒక రహస్యం ఉంది. మొదట మీ అంతట మీరుగా చేసుకోవలసిన ప్రయత్నంలో ఏర్పడే మనసు నిర్మలమైన మనసు. ఈ నిర్మలత్వం ఎవరూ తేలరు. మీ అంతట మీరు ఈశ్వర కథాశ్రవణం చేసి భగవంతుడిని మనస్సుకి ఆలంబనం ఇచ్చి రాగద్వేషములకు అతీతంగా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇలా నిర్మలంగా ఉన్న మనసును పాలకుండ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ మనసుకు ఈశ్వరుణ్ణి తీసుకువచ్చి ఆలంబనం ఇచ్చినట్లయితే అది పొంగిపోవడం మొదలు పెడుతుంది. భక్తితో కూడిన కర్మాచరణను సంతోషంతో కూడిన పూజను చేయడం మొదలు పెడతారు. అలా పూజ చేస్తే దాని చేత భక్తి ఏర్పడుతుంది. భక్తి చేత ఏర్పడిన కర్మ వలన మనసు శుద్ధి అవుతుంది. శుద్ధి వలన వైరాగ్య భావన కలుగుతుంది. ఈ వైరాగ్యంని అగ్నిహోత్రము మీద నిర్మలమైన మనసు అనబడే పాలు కాగాలి. ఈ పాలు ఎర్రటి తోరక కడతాయి. కమ్మటి పాలు నిర్మల కైంకర్యం అయిన మనసు వలన భక్తి వలన వైరాగ్య భావన అనే అగ్నిహోత్రం మీద కాగి ఉన్నాయి. ఇప్పుడు ఈ పాలు పెరుగు అవ్వాలి. పాలను పెరుగుగా మార్చాలంటే పెరుగు కావాలి. పెరుగే పాలను పెరుగుగా మారుస్తుంది.
ఇంతకు పూర్వము ఈశ్వరుని గుణములను విని లోపల స్తంభించిపోయి ధ్యానం నందు ఎవరు అనుభవించాడో వాడే వచ్చి మరలా ఆ మాట చెప్పాలి. గురువు ఉపదేశం వినాలి. పెరుగు పాలలోకి వచ్చి తోడుకుంటుంది. రమించిపోయి బోధిస్తున్న గురువు ఉపదేశంను కదలని కుండలా పట్టాలి. ఈ పాలలోకి ఆ పెరుగు పడాలి. అలా పడితే ఆ పాలు తోడుకుంటాయి. గురువు ఎలా ఉంటాడో అలా శిష్యుడు తయారవుతాడు. అలా పరంపరగా గురువు వెనక గురువు తయారవుతాడు. పెరుగు గట్టిగా తోడుకున్న తర్వాత ఇప్పుడు మీరొక పని చెయ్యాలి. ఇంతకు పూర్వము గురువులు చెప్పిన మాటలను చెవితో విని వదలడం కాకుండా వారు చెప్పిన మాటలను లోపల బాగా తిప్పాలి. ఈ తిప్పడమే మననము అనే కవ్వు. ఇది తిరుగుతుంటే పెరుగు చిలకబడుతుంది. గురువు వలన తను విన్న విషయములను కూర్చొని మనసు పెట్టి చిలికి ధ్యానం చేస్తుంటే ఈ చప్పుడు ఈశ్వరుడికి వినబడుతుంది. ఆయన వెంటనే వచ్చేస్తాడు. పెరుగును చిలికితే లోపల నుండి వెన్న పైకి వస్తుంది, పైకి తేలుతుంది. వెన్నకి 2 లక్షణములు ఉంటాయి. ఈ వెన్నను అగ్నిహోత్రం మీద పెడితే కరిగి నెయ్యి అవుతుంది. నీటిలో కానీ మజ్జిగలో కానీ వేస్తే తేలుతుంది. భగవత్ సంబంధమైన జ్ఞానమనే అగ్నిహోత్రము తగిలితే ఇప్పటి వరకు మాలలోనే ఉన్న పైకి కనపడని నెయ్యి ఇప్పుడు చిట్ట చివరి దశలో పైకి వస్తుంది. పాలను నెయ్యిగా తీసుకురావాలంటే ఇదంతా జరగాలి. కానీ నీటిని తిరిగి పాలుగా మార్చలేము. ఒకసారి బ్రహ్మజ్ఞానమును పొందేసిన తర్వాత ఇంకా తను వెనక్కి వెళ్ళడు. తను ప్రారంధం అయిపోయే వరకు శరీరంలో ఉంటాడు. శరీరం పడిపోతూ ఉండగా అమ్మయ్య శరీరంను వదిలిపెట్టేస్తున్నాను అని జీవుడు సంతోషిస్తాడు. ఇటువంటి ఆత్మజ్ఞాన స్వరూపమైన వెన్నె నెయ్యి కాదు. దీనిని ఆధారం చేసుకొని ఆత్మదర్శనం అవ్వాలి. దానికి విధి ధ్యానంలోనికి వెళ్ళాలి. లోపల వెన్న ఎవరికీ పనికిరాదు, ఒక్క ఈశ్వరునికే పనికి వస్తుంది. అనగా అత్యంత ప్రశాంతమైన ప్రదేశం నందు కూర్చొని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయాలి. ఈ వెన్నకు ఒక్క ఈశ్వరుడే తింటాడు. అన్యులు దీనిని తినలేరు. ఈశ్వరుడు ఇక్కడకు వచ్చి తిప్పడమే గోపకాంతల ఇళ్లలోకి వెళ్ళి కృష్ణుడు వెన్న తినడం. అప్పుడు ఆ భక్తి, ఆ వెన్న కృష్ణ స్పర్శ చేత జ్ఞానంగా మారుతుంది. అది నెయ్యి, అది యజ్ఞమునందు పడుతుంది. అదే అవిస్సుగా మారుతుంది. ఈ శరీరం పడిపోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతాడు. ఇది కృష్ణుడు వెన్న తినడము అంటే. అంతేకాని చేతకాక పని లేక అవతారమును స్వీకరించి వాళ్ళింట్లోకి వీళ్ళింట్లోకి వెళ్ళి వెన్నెలు దొంగతనం చేసి తిన్నాడని దాని అర్థం కాదు. ఎందుకు వెన్న తిన్నాడో అంతరమునందు విచారణ చెయ్యాలి. దీనిని నవనీత చోరత్వము అంటారు. వెన్నను ప్రసాదంగా స్వీకరించడం వెనకాతల ఉన్న రహస్యం ఇది.